జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 319వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే షష్టాంశః పంచమోధ్యాయ శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఏవం నిగదిదార్థస్య తత్తత్వం తస్య తత్వతః జ్ఞాయతే ఏన తజ్ఞానం పరమన్యత్రయీమయం. ఇట్లు అర్థము చెప్పబడిన ఆ పరబ్రహ్మతత్వము యథార్థముగా తెలిసినదే జ్ఞానము, తక్కినది త్రయీమయము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏవమితి ఏవం భగవత్శబ్దేనాభిహితస్య నిగదిత భూతయోనిత్వాద్యర్థస్య తస్య బ్రాహ్మణసత్వస్వరూపం येन వివేకజా జ్ఞానేన తత్వతో యత్ జ్ఞాయతే దృశ్యతే తత్పుష్కళ సాక్షాత్కారరూపం పరం అస్య దుదుద్దేశః అన్యదుదుద్దేశః శాస్త్రజం పరోక్షరూప అపరమిత్యుపసంహరతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని ఇట్లు భగవత్ శబ్దంతో చెప్పబడిన వివరించిన భూతయోనిత్యార్థము అయిన బ్రహ్మతత్వము స్వరూపము ఏ వివేకజన్య జ్ఞానముతో తత్వముగా తెలివినది అనగా చూడబడుచున్నది. అది పుష్కల సాక్షాత్కార రూపము పరము, ఇతరము ఉద్దేశముగా శాస్త్రజన్యము పరోక్ష రూపము అపరము అని ఉపసంహరించుచున్నారు. అశబ్దగోచరస్యాపి తస్య వై బ్రహ్మణో ద్విజా పూజాయాం భగవత్శబ్దః క్రియతే హ్యుపచారతః. శబ్దగోచరము కాని ఆ బ్రహ్మకు పూజయందు భగవత్శబ్దము ఉపచారముగా చేయబడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్వకారణే పరే బ్రహ్మణి భగవత్శబ్దో ముఖ్యః అన్యత్రోపచారత ఇతి వక్ష్యతి. ముక్తే తావదుపచారత ఇత్యాహ. అశబ్దేతి ముక్త్యో హ్య శబ్దగోచరః నామరూపాద్విముక్తః న శబ్దగోచరే యస్య వాచామవిషయే అగోచరం వచసామిత్యాదిభ్యः ఉపనిషద్ ప్రసిద్ధ్యా తస్యేతి ముక్తస్య పరామర్శः. బ్రహ్మత్వం చ బ్రహ్మసామ్యాత్ పూజాయాం నిమిత్తభూతాయాం తస్యోపచారతో భగవత్శబ్దः క్రియతే. అస్య శ్లోకస్య భగవద్విషయత్వే వ్యాహతి స్యాత్ తత్ర శబ్దోయం నోపచారేణ త్వన్వత్ర హ్యుపచారత ఇత్యనంతరం వక్ష్యమాణత్వాత్ తదేన భగవద్యాస్యమిత్యాదేరుక్తత్వాశ్చ. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం. సర్వకారణమైన పరబ్రహ్మలో భగవత్శబ్దము ముఖ్యము, ఇతరమైన చోట ఉపచారముగా చెప్పెదరు అని చెప్పబోవచ్చు. ముక్తుని యందు మాత్రం ఉపచారముల వల్ల మాత్రమే అని చెప్పుచున్నారు. అశబ్దగోచర ముక్తుడు శబ్దగోచరము కానివానికి, వాక్కులకు విషయము కానివానికి, మాటలకు గోచరము కానివానికి ఇత్యాదుల వలన ఉపనిషత్ ప్రసిద్ధి చేత తస్య అని ముక్తునికే పరామర్శ. ఇట బ్రహ్మత్వము బ్రహ్మసామ్యము వలన పూజ నిమిత్తమైనప్పుడు దానికి ఉపచారము వలన భగవత్ శబ్దము చేయబడుచున్నది. ఈ శ్లోకమునకు ఇట్లు చెప్పినచో భగవత్ శబ్దమునకు వ్యాహతి కలుగవలసి వచ్చును. ఇక్కడ ఈ శబ్దము ఉపచారముగా కాదు, ఇతరత్ర ఉపచారతః అని తర్వాత చెప్పుచున్నారు. అదే భగవద్వాచ్యము ఇత్యాదిగా చెప్పినారు కదా. శుద్ధే మహావిభూత్యాఖ్యే పరే బ్రహ్మణి శబ్ద్యతే మైత్రేయ భగవత్శబ్దః సర్వకారణకారణే. శుద్ధమైన మహావిభూతి అని పేరుగల పరబ్రహ్మ చెప్పబడగా మైత్రేయ భగవత్శబ్దము సర్వకారణములకు కారణార్థములో ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పరమకారణే పరే బ్రాహ్మణి శబ్దోయమను ఉపచారతః శబ్ద్యత ఇత్యాహ. శుద్ధ ఇతి శుద్ధిర్మలప్రత్యనీకత్వం మహావిభూత్యాఖ్యే మహావిభూతిసన్నే మహావిభూతిర్హి బ్రాహ్మణః అన్యత్ర ముఖ్యత్వాసంభవ జ్ఞాపనాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పరమకారణే అనగా పరబ్రహ్మలో ఈ శబ్దము అనుపచారముగా చెప్పబడును అనుచున్నారు. శుద్ధ ఇతి శుద్ధి అనగా మల ప్రత్యనీకము. మహావిభూత్యాఖ్యే అనగా మహావిభూతి సంజ్ఞలో మహావిభూతి బ్రహ్మ కంటే వేరే చోట ముఖ్యత్వము అసంభవం అని తెలుపుటకు. సంభర్తేతి తదా భర్త భకారోర్ధ్వ ద్వయాన్వితః నేతాగమేత స్రష్టా గకారార్ధస్తదా ముని. సంభర్త భర్త అని భకారమునకు రెండు అర్థములు, నేత గమయిత స్రష్ట అనునవి గకారార్థములు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా భగవత్శబ్దం నిర్భక్తి సంభర్తేతి సంభరణం ప్రకృతే సర్వకార్యయోగ్యతాకరణం భర్త స్వామి పోషకోశ్చ నేతా గోప్తా గమయిత ఆత్మానం గమయిత సంహర్తేత్యర్థః స్రష్ట ఆత్మానముద్గమయిత ఏవం గుపే గుప్యర్థత్వాత్ గత్యర్థత్వాత్ గమేశ్చ గకారో నిరుక్తః జ్ఞానార్థత్వా द्वागमेर्गकारका तदैक्षेति संकल्परूपेक्षणस्य कर्तेत्यर्थः गमेता ज्ञापयितेति वागकारः तदा ह्येकायन निरुक्तं भ इत्येतस्माद्भकाराद् भर्ता संभर्तेति द्वौ धात्वर्थे गम्येते ग इति पुनरस्माद्गशब्दाद् गमयितानीता स्रष्टा परत्र गमनं वा पुनर्वय इत्यतो गः सोऽसौ भर्तृसंभर्तृनेतृ गमनवानेतद्वा भगवानित्येव भवतीति तदादर्वशिरसि यः सर्वान् भगवानीक्षत्यात्मज्ञानान् निरीक्षा यति योगं गमयति तस्मादुच्यते स भगवानिति. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. భగవత్ శబ్దమునకు నిర్వచమును చెప్పుచున్నారు. సంభర్త అని. సంభరణం అనగా ప్రకృతిని కార్యయోగముగా చేయుట. భర్త అనగా స్వామి పోషకుడు. నేత గోప్త రక్షకుడు. గమయత తనను పొందించువాడు. సంహర్త అని అర్థము. స్రష్ట తనను బయటకు విడినట్లు చేయువాడు. ఇట్లు గుపి ధాతువునకు గుప్తి అర్థము కావున గమి యొక్క గకారమునకు గత్యర్థము కావున నిరుక్తము చెప్పబడినది. గభ యొక్క గకారమునకు జ్ఞానార్థము కావున తదైక్షత అని సంకల్పరూప ఈ క్షణార్థమునకు కర్త అని అర్థము. పొందించువాడు గమయిత, జ్ఞాపయిత తెలుపువాడు అని అర్థములో గకారము. అట్లే ఏకాయనములో నిరుక్తము చేయబడిన భ అను దాని నుండి భకారము వలన భర్త, సంభర్త అని రెండు దాత్వర్థములు తెలియచున్నవి. గా అను దాని నుండి గా శబ్దము వలన గమయిత అనేత స్రష్ట పరదేశమునకు వెళ్ళుట కానీ మరలా అవ్యయము అను దాని వలన గహ అని ఆ ఇతను భర్తృ సంభర్త నేత్ర గమనవాన్ ఏ తద్వాన్ భగవాన్ అనే అగును. అట్లే అధర్వశిరమున ఎస్ సర్వాన్ భగవానీక్షతి అందరినీ చూచు భగవానుడు ఆత్మజ్ఞానము వలన నిరీక్షింపవలను యోగమును చేర్చును. అందువలన అతనిని భగవాన్ అని అంటారు. సశేషము. జయ శ్రీమన్నారాయణ.